ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆటలాడుతున్నారా? సార్, మా తాత వేరే ఎవరి ఫోన్ నుంచో కాల్ చేశారు. అయితే ఆ నంబర్ చెప్పరా? 78 నోట్ చేసుకో. సరే సార్, చెప్పు. 7808 21. ఆ నెంబర్ కాల్ చేయి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. సరే, వీళ్ళు చెప్పేలా లేరు కానీ వీళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. నువ్వెళ్ళు. ఓకే సార్. ఏం ట్రీట్మెంట్ అన్నా? అన్నా రై, ఇంకా ఇక్కడే నిల్చున్నావేంటి? వెళ్ళి కూర్చో. కూర్చో. రానే ఇక్కడ కూర్చో. కూర్చో కూర్చో. అన్నా నువ్వేం మాట్లాడు. అన్నా, ఏదో ట్రీట్మెంట్ అంటున్నారు, అదేంటి ధర్మేష్ అన్నా? నన్నడిగితే నాకేం తెలుస్తుందిరా? పోలీస్ స్టేషన్ అనుభవం మీకే ఉంది కదా, మీకే తెలియాలి. ఆయన అన్నదానికి అర్థం ఏంటి అని అడిగాను, అంతేకాని ఈ పోలీస్ స్టేషన్ చరిత్ర గురించి చెప్పమన్నానా ఏంటి? నాకేం తెలుసురా, నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి. అసలు నువ్వు అన్నయ్యవేనా? నీకంటే ఆ పోలీసులే నయం. అన్నా ఏం మాట్లాడుతున్నావన్నా? డబ్బులన్నయ్యా. సవేషు ఏడవకురా, ఊరే అలా ఏడవకురా. ధర్మేశన్నా, అరవకురా. సవేష్ బాబా, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను కొట్టారా? అడుగుతున్నా కదా, చెప్పు. లేదమ్మా, మేము నలుగురం ఒకేసారి కాల్ జారి బాత్రూంలో పడ్డాం. నలుగురు ఒకేసారి జారిపడ్డారా? మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదే. కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆరా తీయకూడదు, ఎందుకంటే అసలు విషయం చెప్పలేం కాబట్టి. సురేష్,
ఏం జరిగిందో నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా నన్నే ఇన్స్పెక్టర్ని అడిగి తెలుసుకోమంటావా? నేనే చెప్తాను. అది మమ్మల్ని పోలీసులు కొట్టారు. ఏంటండి? కోమలి పదండి, ఏంటిదని అడుగుదాం. రేవతి, అనవసరంగా ఆవేశపడకండి. ఏంటండి మీరు? అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టాలి బావగారు? మీరెవ్వరూ ఏ తప్పు చేయలేదు కదా. మీరు నిజం చెప్పిన తర్వాత కూడా ఇలా కొట్టడం తప్పు కదా బావగారు. తాతయ్య నెవర్ ఆల్సో కానీ ఇన్స్పెక్టర్ మీటింగ్. తాతయ్య గారు నెంబర్ ఇచ్చారా? ఆయన మాట్లాడారా? లేదు, నరేష్ తాతయ్యతో పారిపోయాడని ఇన్స్పెక్టర్ అనుమానం. కోమలి, ఒకవేళ నరేష్ అన్నను చూస్తే మాత్రం ఇక్కడికి రావద్దని చెప్పు. మమ్మల్ని ఇలా కొట్టారంటే అన్నని కొట్టి చంపేస్తారు. అందులో అనుమానం లేదు. మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే నరేష్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తాడు. అయినా ఇంకా రాలేదంటే ఎక్కడికి వెళ్ళుంటాడు? అది మాత్రం జరగకూడదు. ఏ తప్పు చేయని మమ్మల్నే ఇంట్లోంచి తీసుకొచ్చి ఇలా కొట్టారు. నరేష్ గాని వీళ్ళకి దొరికాడు అంతే సంగతి. తోలు తీసి ఆరేస్తారు. ధర్మేశన్న, మన మొహాలు చూసావా ఎలా ఉన్నాయో? మన తాత ఉంటే మనకి గతి ఇన్ని దెబ్బలు పడతాయా చెప్పు? నేను చెప్పేది బాగా విను. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ముగ్గురే నరేష్ బాబు గారిని హత్య చేయమని చెప్పారని చెప్పు. అప్పుడు నిన్ను వదిలేస్తారు, సరేనా? ఏంట్రా మీరు భార్యను పట్టుకుని కొడుతున్నారే? రౌడీల్లా ఉన్నారే? మూసుకొని కూర్చో, కూర్చో. నోట్లో నుంచి మాట వచ్చిందో సన్నాసి. సంపంగిని ఎందుకు కొట్టావరా? చెప్పు. మిమ్మల్ని పోలీసుల దగ్గర ఇరికించమని చెప్తుంది. ఏంట్రా నువ్వు అనేది? అర్థమయ్యేలా చెప్పరా? మీ ముగ్గురు నరేష్ ని హత్య చేయమని పంపించారని నన్ను ఇన్స్పెక్టర్ తో చెప్పమంటుంది.